kept all these things and pondered them in her heart. అంటే మాటలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రపరుచుకుందంట. ఏ మాటలు? సో వాట్ షీ హర్డ్ అండ్ కెప్ట్ ఇన్ హర్ హార్ట్. ఏమిన్నది, ఏది మనసులో పెట్టుకుంది. జీసస్ ఈస్ హ్యాండ్సమ్ అని. భూమి మీద ఉన్న ప్రజలందరికంటే యేసు ప్రభువు ఎలాగున్నాడో తెలుసా? చాలా అందంగా ఉన్నాడంట. ఊరి చూడడానికి కదా, ఆయన అంతరంగంలో కూడా అందం ఉంది. హిస్ బ్యూటీ వాస్ ఫ్రమ్ ఇన్సైడ్. కేవలం బాహ్య రూపంగా మంచిగా ఉండి లోపల చెడుతనం పెట్టుకున్నాడా ప్రభు? ఆయన బాహ్యపరంగా బాగున్నాడు, అంతరంగంలో కూడా బాగున్నాడు. అతడు తృణీకరింపబడిన వాడు. ఎవరంట? ఈజ్ అ రిజెక్టెడ్ జీసస్. యువర్ థింకింగ్ అందరు నన్ను తృణీకరించాను, ఎవరి కోసం బతకాలా? ఆయన అందాన్ని విడిచిపెట్టి, ఆ ధవలవర్ణుడు రత్నవర్ణుడు ఆ అందాన్ని విడిచిపెట్టి సిక్ మ్యాన్ గా వచ్చినాడు. దేవుని వాక్యంకి వెళ్దామండి. లెట్స్ గో టు ద వర్డ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, 2 క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి. దాని ప్రకారంగా వాక్యంలోకి వెళ్ళి కొంచెం ధ్యానిద్దాం. రైట్? సో యేసు ప్రభు వారు పుట్టిన నాట్లో కాలంలో బెత్లెహేంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరేంటండి? హేరోదు. వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ చిన్నపిల్లలని అందరూ చనిపోయినారు. రైట్? ఎందుకు చనిపోయినారు ఎవరికైనా తెలుసా? గ్రూప్ ఆన్సర్ అయినా ఇవ్వండి. ఈరోజు మీకు ఫ్రీడమ్. హేరోదు రాజు చంపేయమన్నాడు కాబట్టి అక్కడ. అంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? జీసస్ పుట్టినాడని చెప్పేసి ఎక్కడ యేసు ప్రభువారు మళ్ళీ రాజు అవుతాడు, యేసు రాజు అవుతాడు, యూదులు రాజు అవుతాడు అని చెప్పేసి ఆ క్యాండిడేట్ చంపించాడు. అవునా కదా? అందరినీ తెలియదు కాబట్టి, ఎవరు కాబట్టి అందరినీ 2 ఏళ్ల లోపు పిల్లలు అందరినీ చంపేయమన్నారు. మరి క్రిస్మస్ లోకమంతా ఎంజాయ్ చేస్తుంటే మీకు తెలుసా, అన్యజనులు ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు క్రిస్మస్ని. సో ద జెంటైల్స్ ఆర్ సెలబ్రేటింగ్ మోర్ క్రిస్మస్ దాన్ ఎ క్రిస్టియన్. వెరస్ క్రిస్టియన్, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది బ్రదర్, దేవుడు ఏం చేయలే కాబట్టి మేము ఈసారి మాకు మూడ్ లేదు. అవునా? అదే అన్యులైతే మంచిగా మనం చిన్న చెట్టు పెట్టుకుంటారు మన ఇంట్లో, ఎంత ఉంటుంది ఈ నుండి ఇటు వరకు. అదే అన్యులు ఓ 7 feet 8 feet ఉంటాయి కానీ చెట్టు కాదు దానికి. అవునా? సో అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు క్రిస్మస్ లోకమంతా సంబరం చేసుకోవాలా, కానీ ఎందుకు ఆ క్రిస్మస్ యూదులకి, బెత్లెహేంలో ఉన్న వాళ్ళకి, యూదేలో ఉన్న వారికి ఎందుకు ఆనందకరంగా లేదు? వై దే వరంట్ హ్యాపీ? క్రిస్మస్ మొత్తం లోకం సంబరాలు చేసుకుంటున్నారు, కానీ యూదా బెత్లెహేం మాత్రం సఫర్ అవుతున్నారు. వాళ్ళ మాత్రం పిల్లలు చచ్చిపోతున్నారు. రీజన్ ఏంటి? ఒకటి చెప్పొచ్చు, పోనీ 10 చెప్పొచ్చు. కష్టమైన క్వశ్చన్ అడిగిందా? జీసస్ పుట్టాడని ఏడా సార్ అంతమంది మొత్తుకున్నారు కదా గొల్లలు పోయి. చెప్తాను ఎందుకు. విల్ లెర్న్ దిస్. లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 20. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంటే యేసు ప్రభువు జన్మించారు. జన్మించిన తర్వాత జన్మించిన సమయము అయిన వెంటనే ఇక్కడ గొర్రెల కాపరికి ఒక దర్శనం వచ్చింది. దూత వచ్చి దర్శించి గబ్రియల్ చెప్తుంది, ఇట్లా సంతోషకరమైన సువార్తమానం వచ్చింది, రక్షకుడు వచ్చినాడు అని చెప్పేసి దూతలతో మంచిగా అందరికి ఒక దర్శనం ఇచ్చిన తర్వాత వీళ్ళు సంతోషంతో వెళ్ళి ఆ జనాలందరికీ చెప్తున్నారంట. ఫస్ట్ వెళ్ళి చూశారు అది అవునా కాదా అని. వెళ్ళిన తర్వాత యేసుని చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అవునా? వీళ్ళు హ్యాపీ ఫీల్ అయినారు. వీళ్ళు ఈయన దేవుని కుమారుడు అని నమ్మినారు కాబట్టి దాని తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని తీసుకెళ్ళి అందరికీ చెప్పినారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ స్క్రిప్చర్లో ఏముందంటే 19వ వచనంలో ఏముంటది? అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో బట్ మేరీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ పాండర్డ్ దెమ్ ఇన్ హర్ హార్ట్. అంటే మాటలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రపరుచుకుందంట. ఏ మాటలు? అందరూ చెప్పండి, ఏ మాటలనండి? సో వాట్ షీ హర్డ్ అండ్ కెప్ట్ ఇన్ హర్ హార్ట్.
ఏమిన్నది, ఏది మనసులో పెట్టుకుంది, అది ఈరోజు కొంచెం చూద్దాం. సో జీసస్ వాజ్ హ్యాండ్సమ్. చూద్దాం ఒకసారి కీర్తనలు 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎవరంట? నరుల కంటే యేసుప్రభు ఎలా ఉన్నాడంట? అతి సుందరుడవై మోర్ బ్యూటిఫుల్ అనండి, మోర్ హ్యాండ్సమ్ అనండి. నరులందరికంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద, చదవండి అమ్మా, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఏం భయపడ్డదంట? సో జీసస్ వాజ్ సో హ్యాండ్సమ్. జీసస్ ఈజ్ హ్యాండ్సమ్ అనండి, అవునా? ఇక్కడ నరులందరిలో అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికంటే యేసుప్రభు ఎలాగున్నాడో తెలుసా? చాలా అందంగా ఉన్నాడంట. చూడ్డానికి కాదంట, ఓన్లీ చూడ్డానికే కదా, ఆయన అంతరంగంలో కూడా అందం ఉందంట. హిస్ బ్యూటీ వాజ్ ఫ్రమ్ ఇన్సైడ్. హల్లెలూయా. కేవలం బాహ్య రూపంగా మంచిగా ఉండి లోపల చెడుతనం పెట్టుకున్నాడా ప్రభు? ఆయన బాహ్యపరంగా బాగున్నాడు, అంతరంగంలో కూడా బాగున్నాడు. ఇదే కదా మనకు తెలిసింది. యా, హీఈస్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, హీఈస్ హ్యాండ్సమ్ ఫ్రమ్ ఇన్సైడ్. హల్లెలూయా. ఎంతమందికి ఈ వచనం అర్థమైంది? బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సాంగ్స్ ఆఫ్ సొలొమన్. దిస్ ఈస్ ప్రొఫెసీ. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈస్ ప్రొఫెసీ నౌ. అందుకే గుర్తుపెట్టుకోండి అంటున్నా. పరమగీతము 5వ అధ్యాయము 10 నుండి 16. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. సో హౌ బ్యూటిఫుల్ హీ వాస్. ధవలవర్ణుడు అంట, రత్నవర్ అంటే రత్నాలతో ఉంటాడంట, అలంకరింపబడి ఉంటాడంట యేసయ్య. 10,000 మందిలో నిలబెట్టిన గుర్తింపదగిన వ్యక్తి అంట. అవునా? 10,000 మంది నిలబెడితే జనాలు కనబడతారా చక్కగా? ఎవరేంటని తెలుస్తుందా? ఒక 10,000 మెంబర్ని పెట్టినా ఆయన్ని క్లియర్గా చూడొచ్చు అంట. యూ కెన్ ఐడెంటిఫై దట్ దిస్ ఈజ్ జీసస్. ఇదిగో ఈయనే యేసు అని క్లియర్గా చెప్పగలుగుతావు, అంత చక్కగా ఉన్నాడంట యేసయ్య. అవునా? ఇంకా చూద్దాం యేసయ్య యొక్క అందం గురించి చూద్దామా? షల్ వి లెర్న్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. యా, పిల్లలు పుట్టినప్పుడు ఏం చదువు? పిల్లలు కర్రగా ఉన్నాడంటారా ఏంది? పిల్లలు చూడు ఎంత బాగున్నాడు, బాబు బాగున్నాడు, పాప బాగుంది అంటారా లేదా? ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు. ఎంతమంది అందరినీ చూస్తారు పిల్లలు పుట్టగానే? అయ్యో, ఇంటర్నల్ ఫీలింగ్ మాత్రం వేరు, ఎక్స్టర్నల్ యాక్టివిటీ మాత్రం వేరు. నిజం చెప్పండి, ఎంతమంది పిల్లలు అందం చూస్తారు ఫస్ట్? పిల్ల పుట్టగానే పిల్ల బాగుంది, బాబు బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, పండులాగా ఉన్నాడు, కాయలాగా ఉన్నాడు అంటారా లేదా? ఇదేంటి పిల్లడు అడగలుగా ఉన్నాడు అంటారా? ఎవరు కాకి పిల్ల కాకి అంతే. సో ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు, వాళ్ళకి శ్రేయస్కరము, వాళ్ళకి ప్రేమ. అవునా? ఇప్పుడు చూసి ఏమంటారు? బాబు బాగున్నాడు, పాప బాగుంది అంటారా లేదా? చదవండి. ఇప్పుడు యేసు ప్రభు చూద్దాం మనం ఇక్కడ. ఆయన చాలా బాగున్నాడంట. అవునా? చదవండి. 11. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు ఎలాగుందంట? అపరంజి, బంగారంలా కనిపిస్తుందంట. బంగారం అనండి, అందుకే పిల్లల్ని తీసి నా బంగారమే అంటారు. అవునా కదా? పిల్లలు ఏం చేసినా కూడా నా బంగారమే. ఎంతమంది అంటారంట తల్లులు అట్లా? తండ్రి అట్లున్నాడు. తండ్రికి ఒక స్ట్రిక్ట్గా ఉంటాడు, తల్లి లాలన చేస్తుంది. అవునా? నా ఎక్కడున్నామో అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాక భక్ష్యముల వల్లే కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ఎలాగుంటుందంట? బుషి బుషి అంట, అంటే ఒత్తుగుందంట జుట్టు యేసయ్యకి. అవునా? లార్డ్ హ్యాస్ బ్యూటిఫుల్ థిక్ నైస్ క్వాలిటీ హెయిర్స్. ఇక్కడలాగా ఆ షాంపూ ఈ షాంపూ ఈ భూమి మీద వాడవసరం లేదు. మంచి జుట్టు ఉందంట, మంచి పొడవాటి జుట్టు. ఈ హ్యాస్ గుడ్ హెయిర్, గుడ్ లుక్. ఎంతమందికి అర్థమైంది? రైట్, చూద్దాం. ఇంకా ఎంతమందికి చిన్నపిల్లలకి జుట్టు ఒత్తుగా ఉంటే అందంగా ఉంటారు? ఈ జుట్టు చూడు, చిన్నపిల్లల జుట్టు ఫస్ట్ ఎలాగొస్తుందండి? సిల్కీగా వస్తుంది, చాలా సిల్కీగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు రాదు లైఫ్లో. ఫస్ట్ పుట్టిందంటే ఫస్ట్ గుండు కొట్టిస్తారు కదా, గుండు కొట్టికి ముందు వచ్చిన జుట్టు ఏదైతే ఉంటుందో పుట్టెంటికలు అంటారు కదా, అవి ఎలాగొస్తాయి పిల్లలకి? చాలా సిల్కీగా వస్తాయి. ఓకే, కొన్ని రింగు జుట్టు ఉంటుంది అనుకో, అవి కూడా సిల్కీగా ఉంటాయి. పొడుగు జుట్టు వస్తుంది అనుకో, అది కూడా సిల్కీగా వస్తాయి. సో చదవండి. సో యేసు ప్రభు జుట్టు కూడా అంత ఒత్తుగా సిల్కీగా ఉన్నాయి అనమాట. అతని నేత్రములు నది తీరములను, నేత్రములు ఎలా ఉన్నాయంట?
నదీ తీరంలందుండు గువ్వల వలె కనబడుచున్నవి. గువ్వలు ఎప్పుడైనా నదికి దగ్గర నీళ్ళు ఇలా దాకి అంటాయి తెలుసా? డవ్స్ ఏం చేస్తాయంటే, పక్షులు ఏం చేస్తాయంటే, ఇవి నీటి ఒడ్డున దగ్గర వాటర్ ఇట్లా తాగి తల ఇట్లా పైకి చేస్తుంది. అది నీటిలో చూస్తున్నప్పుడు వాటి కళ్ళు మెరుస్తుంటాయి. అవి నీటిలో చూస్తున్నప్పుడు అవి చూస్తున్నప్పుడు వాటి కళ్ళు మెరుస్తుంటాయంట. షైన్ కొడుతుంది, వాటర్ రిఫ్లెక్షన్ కొడుతుంది కళ్ళల్లో. ఇప్పుడు ఈ లైట్ రిఫ్లెక్షన్ నా ఫేస్ మీద ఎట్లా కొడుతుంది, అలాగే వాటర్ రిఫ్లెక్షన్లో వాటి ఐస్ అనేది మెరుస్తుంటాయి. యేసుప్రభు కళ్ళు కూడా అంత చక్కగా కనబడుతున్నాయంట. అండర్స్టాండ్? జస్ట్ ఇమాజిన్ హిమ్, అంతే. ఎవరిని చూడక ఆయనే చూడండి. రైట్. అతని నేత్రములు నదీ తీరము నుండి గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? రత్నములు అంట. రత్నములు అనండి, డైమండ్స్. ఆ లుక్ ఎలా ఉంటుంది? కళ్ళువి డైమండ్స్ లాగా ఉన్నాయంట, రత్నములాగా ఉన్నాయంట. అవునా? పర్ల్స్ లాగే ఉన్నాయంట. చదవండి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. అతని చెక్కిళ్ళు అంటే ఏంటి? చీక్స్ అనండి అంటారు కదా, చెబ్బి చీక్స్, రోజీ లిప్స్, టింపుల్ చిన్ అంటారు కదా స్కూల్లో ఉన్నప్పుడు. అతని చెక్కిలు పరిమళ అంటే, పరిమళ అంటే ఏంటి? మంచి స్మెల్ వస్తుందంట, అంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. యు గెట్ ఎ గుడ్ ఫ్రేగ్రెన్స్ ఓవర్ హిస్ చీక్స్. నైస్ సాఫ్ట్ చబ్బీ చీక్స్. జీసస్. అర్థం కావట్లే? హౌ హీ వాస్? చబ్బీ చీక్స్. ఫ్రేగ్రెన్స్ తోట అంట, పరిమళ వాసనతో అండి. చదవండి. సుగంధ వృక్షముల చేత పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి. ద్రవ రూపక జటామాంసి వలె అవి పరిమళించును. అర్థమవుతుందా? ఆ నోరు గురించి, ఆయన లిప్స్ గురించి, పెదాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ ఏం చూద్దాం. అతని కరములు అంటే చేతులు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము సో ప్రెషియస్. జీసస్ హ్యాండ్స్ వాస్ సో ప్రెషియస్ అండ్ దోస్ హ్యాండ్స్ గాట్ నెయిల్డ్. దోస్ హ్యాండ్స్ అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అవునా? అంటే సొలొమోన్ రాస్తున్నాడు, బట్ హీ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఠీకే, చదవండి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు. కాయం అంటే ఏంటి తెలుసా? కడుపు. స్టమక్ అనండి, బెలీ అనండి. హిస్ బెలీ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ఐవోరీ ఓవర్లేడ్ విత్ సఫైర్స్. చదవండి. అతని కాయములు నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. సో వెరీ సాఫ్ట్ అండ్ వెరీ షైనీ. స్టమక్ ఫ్లాట్, గుడ్. అర్థమవుతుందా? ఓ 6 ప్యాక్ వేసుకో, మీ విజన్ ఎక్కువ ఉంటే 8 ప్యాక్ కూడా వేసుకోండి. సో మంచి స్ట్రెంగ్త్ బాడీ. అవునా? చక్కని కళ్ళు, చక్కని, అవునా, చూడదగిన వ్యక్తి, 10,000 మందిలో గుర్తింపదగిన వ్యక్తి. మంచి చెక్కిలు, చెంపలు. అవునా? దానికి మంచి ఫ్రేగ్రెన్స్. ఇంకా చదవండి. అతని కాళ్ళు ఎలా ఉన్నాయంట? హిస్ లెగ్స్ ఆర్ బంగారు మట్ల యందు. పిల్లర్ మార్బుల్స్ ఎప్పుడైనా చూస్తున్నారా? మార్బుల్ సాఫ్ట్గా ఉంటా, షైన్ కొడుతుంది. మార్బుల్స్, వైట్ స్టోన్, సాఫ్ట్ అండ్ షైనింగ్ మార్బుల్స్. ఆయన కాళ్ళు మార్బుల్స్ లాగా ఉన్నాయంట. ఓకే, అర్థమైంది ఇప్పుడు మీకు చెప్పేది అంటే అంత సాఫ్ట్గా, అంత షైనింగ్ కొడుతుందంట. ఏ వ్యాస్లిన్ పూసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కాలు మంచి షైన్ కొడుతుంది. As a marble. His legs are as a marble, pillars of marble set upon sockets of fire. తెలుగు చదవండి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అంటే మార్బుల్. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. చూడండి ఎలా ఉన్నాడంటే హిస్ కౌంటెనెన్స్, ఆయన అపియరెన్స్, ఆయన లుక్ ఎట్లుందంట తెలుసా? ఫుల్ కాస్ట్లీ ఉందంట, ఫుల్ రిచ్ ఉందంట, లెబానోన్ లాగా ఉందంట. అవునా? దేవదారు వృక్షంలు అంటే తెలుసా? కాస్ట్లీ ట్రీ. ఆ దేవదారు వృక్షంలో దేవుని యొక్క మందిరం కట్టడానికి సొలొమోను ఆ కాలంలో ఉపయోగించినాడు. అర్థమవుతుందా? ఆ చెక్కలు, ఏవైతే ఆ చెక్కలు ఉన్నాయో ఆ చెక్కలతో మందిరం కట్టించినాడు. అందులో ఆ బల్లలకి దేవదారు వృక్షం ఒక చెక్కతోటి దేవుని యొక్క మందసము తయారు చేయించినాడు. ఇంకా రకరకాల మందిరపు కార్యక్రమాల్లో ఆయన వాడినాడు.
సో అంత ప్రెషియస్, కాస్ట్లీ అనమాట. ఇప్పుడు టేకు చెట్టు ఎట్లుంటుంది అంత కాస్ట్లీ. ఒరిజినల్గా చెప్పాలంటే టేకు చెట్టు రేట్ చాలా ఎక్కువ. మనకి ఇప్పుడు దొరికే టేకు ఒరిజినల్ కావు. అలాగే దేవదారు వృక్షము చాలా కాస్ట్లీ అనమాట. ఆయన చూస్తే అంత కాస్ట్లీ కనబడుతుంది, అంత అట్రాక్టివ్, అంత ప్రెషియస్ కనిపిస్తున్నాడు యేసయ్య. చదవండి. అతని నోరు అతి మధురము. అతని నోరు అతి మధురం. సో వాట్ హీ స్పీక్స్ ఈజ్ లైక్ ఎ బ్యూటీ. ఆయన ఏదైతే మాట్లాడుతాడో చాలా అందంగా మాట్లాడుతున్నాడంట. చదవండి. అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హిస్ మౌత్ ఈస్ మోస్ట్ స్వీట్, హీ ఈస్ ఆల్ టుగెదర్ లవ్లీ. దిస్ ఈస్ మై బిలవ్డ్ అండ్ దిస్ ఈస్ మై ఫ్రెండ్, ఓ డాటర్స్ ఆఫ్ జెరూసలేం. అవునా, చెప్తున్నాడు యెరూషలేమా, ఈయన నా ఫ్రెండ్. యేసని చూపిస్తున్నాడు ఇక్కడ, ఈజ్ మై ఫ్రెండ్. అవునా అని చెప్తున్నాడు జెరూసలేంకి. నౌ దిస్ ఈజ్ అ ప్రొఫెసీ. నో దిస్ ఈజ్ అ ప్రొఫెసీ. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది? యేసు ప్రభువు 10,000 మందిలో అతి సుందరుడని. రేపండి, జీసస్ వాజ్ బ్యూటిఫుల్, జీసస్ వాజ్ హ్యాండ్సమ్. ఓకే, రైట్. అయితే ఇది అంతా నిజమే, కానీ ఇది నెరవేరిందా? ఎంతమంది ఇది నెరవేరిందంటారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ఇది ఫుల్ఫిల్ కాలేదంటారు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 16 నుండి 18. ఆ జ్ఞానులు తన్ను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందునొలక ఉండెను. పిల్లలు లేరంట, ఇప్పుడు చంపేసినారు కదా. ఎంతమంది తెలుసు పిల్లలను చంపేశారని? ఆ ప్రదేశం అంతటా ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరిని చంపించేశారు. రాహేల్ అంటే వాళ్ళ తల్లులు. ఓకే, రాహేల్ రిజెంబుల్స్ ద ఉమెన్ ఆఫ్ జెరూసలేం. ఓకే, తల్లులు వాళ్ళందరూ అంగలారుస్తున్నారంట. తల్లికి బిడ్డ పోయినంత బాధ తప్ప ఇంకా దేనికి కలగదు. డబ్బులు పోయినా పోయిందనుకుంటుంది, కానీ బిడ్డ పోతే వచ్చే బాధ నార్మల్గా ఉండదు. అయితే రాహేలు అంగలారుతున్నదంట. అవునా, అంటే ఇజ్రాయెల్ అంతా కూడా ఏడుస్తుంది, జెరూసలేం ఏడుస్తుంది, అక్కడ యూదా ఏడుస్తుంది పిల్లలు చనిపోయినారని. మరి ఎందుకు ఇది జరిగింది? వై ఇట్ హాస్ హ్యాపెండ్? వాట్ ఈస్ ద రీజన్? తెలిసిన రీజన్ ఏంటంటే హేరోదు చంపించిండు, ఎందుకంటే ఆయన సీట్ పోతుందని. అది కాదు, అసలు రీజన్ ఏంటో కొంచెం చూద్దాం. ఓకే, విల్ లెర్న్ వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్న వాగ్దానం సొలొమోన్, సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ ఎంతమంది గుర్తుంది? యేసుప్రభు లుక్స్ ఇవి, 10,000 మందిలో అతి సుందరుడు. అవునా, గుర్తింపదగిన వాడు. అవునా కదా, అంటే జీసస్ యొక్క బ్యూటీనెస్ అవన్నీ గుర్తుంది కదా. అయితే లెట్స్ సీ హియర్. ఇక్కడ చూస్తే హేరోదు పిల్లల్ని చంపించినాడు. అవునా, రామాలో అంగలార్పుంది, యేసు ప్రభువు తప్పించుకొని వెళ్ళిపోయినారు. మరి ఎందుకు ఇలా జరిగింది? వై ఇట్ హాస్ హ్యాపెన్ లైక్ దట్? ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళు ఫేస్ చేశారు? ఒకసారి చూద్దాం. ఐజయా చాప్టర్ 53 ఫ్రమ్ వర్స్ 1. యూజువల్గా ఈ స్క్రిప్చర్ మనం గుడ్ ఫ్రైడే రోజు వాడతారు, కానీ మనం క్రిస్మస్ రోజు వాడుతున్నాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఓకే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవరైనా మీ చుట్టాల్లో మీ బంధువులు పిల్లలు పుట్టారనుకోండి, బాబు ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడుగుతారా లేదా? పెళ్ళికి వెళ్ళాలనుకోండి, ఎలా అమ్మాయి ఎలా ఉంది, బాగుందా, అబ్బాయి ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడుగుతారా లేదా? ఎంతమంది అడుగుతారా అలాగా? ఎవ్రీబాడీ. ఫస్ట్ ఒక బిడ్డ పుట్టిందంటే ఎలా ఉన్నాడు, బాబు ఎలా ఉన్నాడు, బాగున్నాడు, తెల్లగుండా ఎర్రగుండా, బాగుండండి, ఎర్రగున్నాడు బాబు ఉంటుంది, పాప బాగుందండి, చక్కగా ఉంది, మంచి బుగ్గలు ఉన్నాయి. ఇదేగా చూసేది. అవునా, రైట్, ఇదే చూస్తున్నారు అక్కడ. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మాను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇజ్రాయెల్? అందరూ చెప్పండి, ప్రాబ్లమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనండి. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్. ఇజ్రాయెల్ యొక్క ప్రాబ్లము ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రాబ్లమే. ఫస్ట్ పిల్లలు పుట్టినారంటే ఏం చేస్తారు? ఎలా ఉన్నాడు, బాగున్నాడా, చక్కగా ఉన్నాడా, అవునా అంటారా లేదా? బాగాలేకపోతే ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు గొల్లలు వెళ్ళిన తర్వాత ఏంజెల్స్ చెప్పిన మాటలు చూసిన తర్వాత వాళ్ళు సంతోషించి ఆ వెళ్ళిన విషయము ఊరందరికి చెప్పినారంట. ఓకే, రైట్. ఇప్పుడు కథకొద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మళ్ళా మొదటి నుంచి చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? నేను తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూసారా, లేత మొక్కనండి. లేత మొక్కను ఎంత జాగ్రత్త చూస్తారు, సెన్సిటివ్ ఉంటారు. ఎలా ఉంటుందంట? సెన్సిటివ్. లేత మొక్క ఎలా ఉంటుందండి? మొక్క బలంగా ఎదగాల. మొక్క లేతగా ఉందంటే ఏంటి? ఎప్పుడైనా అది రాలిపోవచ్చు, ఎప్పుడైనా అది ఎండిపోవచ్చు, ఎప్పుడైనా అది పడిపోవచ్చు. అంటే వీక్గా ఉందంట. ఎవరు? ఆ మొక్క. వెరీ వీక్ దెన్ యూ ఎవర్ ఇమాజిన్. వెరీ వీక్. చదవండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎండిన దాంట్లో మొక్కలు ఎట్లా వస్తాయండి? ఎండిన దగ్గర మొక్కలు ఎట్లా వస్తాయి? ఎండిన నేల మీద మొక్కలు ఎట్లా వస్తాయి? ఎవరైనా చూసారా? ఎండినట్టు వస్తాయి. ఎలాగొస్తాయి? చదవండి ఇప్పుడు. అతనికి స్వరూపమైనను. ఆగండి. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎలా పెరిగాడు తెలుసా? మొక్క, ఎండిపోయిన మొక్క ఎలా కనపడుతుంది? ఎండిపోయిన మొక్కలను చూసి వావ్ అంటావా? పచ్చని మొక్కలు చూసి ఏమంటావు? వావ్ అంటావు. సెల్ఫీ కూడా దిగుతావు. ఎండిన మొక్కల దగ్గర ఫోటోలు దిగుతావా? వావ్ అంటావా? నీ కళ్ళకి ఇంపుగా కనపడుతుందా? అట్రాక్టివ్ కనపడుతుందా? రైట్, చదవండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపం లేదంట, మంచి ముఖం లేదంట. ముక్కు కొంచెం ఇట్టుందో, లేకపోతే కళ్ళు కొంచెం ఇట్టుందో, ఒక కన్ను చిన్నగా ఉందో, ఒక కన్ను పెద్దగా ఉందో, కళ్ళు కొంచెం ఇట్టుండో, చెట్టు ఉండొచ్చు. స్వరూపం ఏం లేదంట. అంటే హీరో కేటగిరీ ఒక్కటి లేదు, హీరో ఫేస్ కట్ లేదు. ఎవరి గురించి చెప్తున్నారు ఇది? మీకు 2 బ్యూటీస్ చూపిస్తున్నాయి ఇప్పుడు. ఫస్ట్ బ్యూటీ వచ్చేసి సాంగ్స్ ఆఫ్ సొలొమన్, సెకండ్ బ్యూటీ వచ్చేసి ఐజాయా చాప్టర్ 53. ప్లీజ్ అండర్స్టాండ్, యూ నీడ్ టు నో హూ ఇస్ జీసస్. ఆర్ యు గెటింగ్ సంథింగ్? లెట్ us కంటిన్యూ. అతనికి స్వరూపమైనను. స్వరూపం లేదంట. స్వరూపం అంటే మంచి రూపం లేదంట, మంచి బాడీ లేదంట. అక్కడేమంటున్నాడు? ధవలవర్ణుడు, ఐవోరీ, మంచి బాడీ, షైనింగ్. ఇక్కడేమంటున్నాడు? స్వరూపం లేదంట. అంటే లేత మొక్కలాగా ఉన్నాడంట. పిల్లలు లేతగా ఉంటే ఏమంటారు? ఏం తినిపించట్లేదు పిల్లల్ని, హల్కగా మొత్తం లేతగా అయిపోతున్నాడు పిల్లడు, అవునా? చిక్కిపోతున్నాడు పిల్లడు అంటారా లేదా? నువ్వు అనుకుంటావు నాకు ఇందులో లైఫ్ ఇలా ఉంది. జీసస్ వాస్ లైక్ దాట్. అతనిలో స్వరూపం లేదంట. స్వరూపమైనను సొగసైనను లేదు. ఏం లేదు. నో బ్యూటీ, నో బ్యూటీ. మేబీ యూ లుక్ ఇన్ బ్లాక్ కలర్. మేబీ యేసుప్రభుడు కొంచెం నల్లగా ఉండొచ్చేమో, కొంచెము ముఖం మీద మచ్చలు ఉండొచ్చేమో. కొన్ని మచ్చలు ఉంటాయి పిల్లలకి, కొంచెం తెల్లగా కొంచెం నల్లగా వస్తుంది ఫేస్ మీద, కొంతమందికి వస్తుంది అలాగా. అది చూసి బాధపడుతూ ఉంటారు చాలామంది, అవునా కదా? స్వరూపమైనను సొగసైనను లేదు. ఏం ప్రాఫిట్? క్రిస్మస్ రోజు ఏడిపిస్తారు మమ్మల్ని అనుకోకండి, వినండి, తెలుసు తర్వాత ఏందో. మనం అతని చూచి అపేక్షించినట్లుగా. అంటే అతనికి ఇప్పుడు యేసయ్యను చూస్తే ప్రైజ్ ది లార్డ్ అని చేయి షేక్ హ్యాండ్ చేయడానికి నీకు మనసు రాదు. అలా ఉంటాడంట. మనమేమో అందాల బాలుడంట సందడి అని పాడుతున్నాం.
అక్కడ స్వరూపము లేదు, సొగసు లేదు. మనం అతని చూచి ఆయన చూసి భలే రెడీ అయ్యావు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అంటే ఎలా ఉండొచ్చు? You're thinking, every parents think that they want their child to be beautiful. ఈ భూమి మీద ప్రతి తల్లిదండ్రికి తన బిడ్డలని అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ యేసు ప్రభువారు అందంగా లేరు. ఆయన అందంగా పుట్టలే. ఇది నిజం. ఫస్ట్ టైం వింటారా? ఎంతమంది ఫస్ట్ టైం వింటున్నారు ఈ మాట? ఇది నిజం. జీసస్ వాజ్ నాట్ బ్యూటిఫుల్. హీ వాజంట్ హ్యాండ్సమ్. యెరూషలేం చూసుకుంటే వాళ్ళ దృష్టిలో ఏ ప్రాఫెసీ పెట్టుకున్నారు మైండ్లో? సాంగ్స్ ఆఫ్ సొలొమన్. ఏం పెట్టుకున్నారు? కానీ తీరా వచ్చేసరికి ఐజయా 53:1 నెరవేరింది. ఎంతమందికి అర్థమైంది? గాడ్ ఈజ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ గాడ్. యూ కాంట్ ఇమాజిన్ గాడ్. ఓన్లీ ప్రొఫెట్స్ కెన్ డూ దట్. అండర్స్టూడ్ నౌ? ఓన్లీ ప్రొఫెట్ నోస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సేవకులకి, పాస్టర్లకి మాత్రమే దేవుడి హృదయం కరెక్ట్గా తెలుస్తుంది. అందుకే వారు దేవుని పరిచారకులు అనబడతారు. మీరు అనుకుంటారు జీసస్ చాలా అందంగా ఉన్నాడు, అందాల బాలుడు, అందమైన యేసు. జీసస్ అందంగా లేడండి. ఆయన అందంగా పుట్టలే. ఆయన అందంగా పుడితే ఇజ్రాయెల్ నెత్తి మీద పెట్టుకున్నది, అలా రిజెక్ట్ చేసేది కాదు. వాళ్ళందరూ చెప్తున్నారు, ఇదిగో యేసయ్య పుట్టాడు. ఎలాగున్నాడు? ముక్కు కొంచెం ఒక్కరుంది, కొంచెం కళ్ళు ఇలాగ ఉన్నది, కొంచెం చెంపలు ఇక్కడ, కొంచెం ఫేస్ ఎలాగ ఉంది, కొంచెం నల్లగా ఉన్నాడు బాబు అంటే ఈ సమాచారం ఎవరు నమ్మాను అన్న మాటలు అన్నారు. ఎగతాళి చేసినారు. మాటలు తీసుకొని మనసులో పెట్టుకుని నొచ్చుకుందంట. యు గాట్ ద స్క్రిప్చర్ నౌ? ఇస్ ఇట్ ప్రొఫెటిక్? హౌ మెనీ పీపుల్ బిలీవ్ ఇట్స్ ప్రొఫెటిక్? ఇమాజిన్ చేయడం కష్టం ఉంది కదా, కానీ ఇదే నిజం. అందుకే రిజెక్ట్ చేసినారు. The Israel was waiting for the prophecy of Songs of Solomon, but what has fulfilled? Isaiah 53. That is the problem. Songs of Solomon నిజం కదా, పరలోకంలో ఆయన అందం అదే. కానీ మన గురించి ఆయన అందాన్ని విడిచిపెట్టేసాడు. మనం మేఘాలు కొట్టుకుంటాం ఉన్నదానికి. ఇంకా ఆయన విడిచిపెట్టాడు. డోంట్ సే దట్ ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్, లుక్ ఎట్ జీసస్. ఎవరు సే లుక్ ఎట్ జీసస్ అనండి. స్వరూపము లేదంట, సొగసు లేదంట, అసలు మనుషులు చూసి దగ్గర రావడానికి కూడా ఎవరు నచ్చట్లేడంట. Can you imagine this Jesus now? You have imagined that Jesus. Can you imagine this Jesus now? Imagine the Jesus who was sick on the bed. పసకలు వచ్చినట్టు చూసుకో, ఎలా ఉన్నాడు బేబీ. చిక్కిపోయిన బేబీ ఎలాగుంటుంది? పేల్ కలర్ బేబీ ఎలాగుంటుంది? కెన్ యూ ఇమాజిన్ నౌ? స్వరూపము లేదు, సొగసు లేదు, అందము లేదు, కళ లేదు, కలర్ లేదు, ఏం లేదు. అందుకే వాళ్ళందరి నా పిల్లోడే అందంగా ఉన్నాడు, మా బుడ్డదే అందంగా ఉంది అని చెప్పేసి నిలిగినారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసు అందంగా ఉన్నాడా? నో, హీ వాజ్ నాట్ బ్యూటిఫుల్. హీ వాజ్ నాట్ బార్న్ బ్యూటిఫుల్. ఐఎమ్ సారీ. మీరు ఊహించుకుంటూ నా యేసు అందంగా ఉంటాడు. నో, హీ వాజంట్ బ్యూటిఫుల్. అతనికి స్వరూపం లేదు, సొగసు లేదు, మనుషులు అపేక్షించినంతగా ఒక్క పాయింట్ కూడా లేదు. ఎవరైనా బాగా తయారైతే బ్రదర్, ప్రైజ్ అలాట్ బ్రదర్, చాలా బాగా తయారయ్యారు పండగ కదా అంటారు. చిరిగిపోయిన బట్టలు వేసుకొని వస్తే పక్కన కూర్చుంటారా? అంత ప్రేమ ఉందా నిలబడా? ప్రేమ ఉండదండి, పక్కకు పడేస్తారు. నేను ఎందుకు ఇలా ఉన్నా ప్రభా, నువ్వు బాధపడుతున్నావా? ఆయనకి స్వరూపము లేదు, సొగసు లేదు. మనుషులు వచ్చి దగ్గర చేసుకోవడానికి కూడా ఒక్క ఆప్షన్ దొరకట్లేదంట. చదవండి మళ్ళీ స్క్రిప్చర్. కెన్ యు రీడ్ ద స్క్రిప్చర్ అగైన్? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా. ఎవరైనా చూస్తే మాట్లాడాలని కోరుకుంటారు. యేసు ప్రభువు చూస్తే మాట్లాడాలని కోరుకోరా అండి? ఆయన చూస్తే మాట్లాడడానికి కూడా ఎవరికి మూడు రావట్లేదండి, ఇష్టం రావట్లేదంట. దే ఆర్ నాట్ గెటింగ్ ఎ థాట్ టు ఈవెన్ టు టాక్ విత్ జీసస్. హీ వాజ్ సో వీక్. ఇంకేమున్నా చూద్దాం యేసయ్య గురించి. మీరు అనుకుంటారు వేరే, ఇప్పుడు చూసేది వేరే. చదవండి.
అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు. ఎవరంట? ఈజ్ అ రిజెక్టెడ్ జీసస్. యువర్ థింకింగ్ అందరు నన్ను తృణీకరించాను, ఎవరి కోసం బతకాలా? ఆయన అందాన్ని విడిచిపెట్టి, ఆ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆ అందాన్ని విడిచిపెట్టి సిక్ మ్యాన్గా వచ్చినాడు భూమి మీద. పస్కలతో పుట్టినాడు, రోగంతో పుట్టినాడు, ఒంట్లో సరిగ్గా రక్తం కూడా లేదు, బలము లేదు, లేత మొక్కలాగా ఉన్నాడు. ఎండిన నేల మీద మొక్కలు పచ్చగుంటాయా? ఎండినట్టుంటాయి. ఎండినట్టు ఎదిగినాడు. యెహోవా ఎదుట ఎదుగుతున్నాడంట. ఇస్ నాట్ ద స్క్రిప్చర్ సేస్ ఇట్? రీడ్ ద స్క్రిప్చర్ అగైన్. ఐజాయా చాప్టర్ 50 verse 2. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను. ఎండిన భూమిలో మొలిచే మొక్క పచ్చగా వస్తుందా? ఎండినట్టే వస్తుంది. అంటే యెహోవా ఎదుట ఎలా ఎదుగుతున్నాడంట? ఎండినట్టు ఎదుగుతున్నాడంట. ఎవరు? చూడడానికి ఒక స్వరూపం లేదంట, హైట్ లేదంట, ప్రాపర్ పర్సనాలిటీ లేదంట. అవునా? రోగంతో ఎదుగుతున్నాడంట. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు he was born sick. That's why Israel rejected Jesus. When he was born, గొల్లలో వచ్చి చెప్తున్నారు, ఇదిగో దేవుడి కుమారుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. అవునా? ఎక్కడ? ఎలా ఉన్నాడు అంటే కొంచెం నల్లగున్నాడు, కొంచెం పొట్టుకున్నాడు, పక్కగా అయిపోయాడు, చిక్కిపోయాడు, చంపలు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆయన ఈడేం రక్షకుడు బాబు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినారంట. అందుకే మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? కేవలం విశ్వాసులకు మాత్రం ఇది అర్థమవుతుంది. అర్థమైందా? ఇఫ్ నాట్ యుల్ ఇమాజిన్ రాంగ్ జీసస్. ఆఫ్టర్ దిస్ రెవల్యూషన్ ఐ థాట్ దట్ ప్రభా, పరలోకంలోనే యేసులాగా నాకు పిల్లలు ఉండాలా, భూమి మీదనే యేసులాగా వద్దని ప్రేర్ చేయను. ఐ చేంజ్ మై ప్రేయర్. అంతే కదా? స్వరూపం లేదు, సొగసు లేదు, అసలు హలో హాయ్ అని షేక్ హ్యాండ్ చేయడానికి మనసు కూడా ఎవరికి రావట్లేదు. మనుషుడు చూడనోళ్ళు వాళ్ళంట. మరి ఎలా ఉండొచ్చేమో? మనం ఈరోజు ఇట్లున్నాము, ఆయన ఆ రోజు అట్లా లేకుండే. కెన్ యూ సీ జీసస్ నౌ? హీస్ ఇన్సైడ్ ఈజ్ బ్యూటిఫుల్. అంతరంగంలో అందగాడు. ఇన్వర్డ్లీ హీఈస్ అ గ్లోరియస్ జీసస్. హీ బేర్ ద పెయిన్, సిక్నెస్. దట్స్ వై హీ నోస్ ద సిక్నెస్, పెయిన్, అండ్ హీ కెన్ హీల్. నిశ్చయముగా ఆయన రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన నిశ్చయముగా మన రోగంలో భరించాడు. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. పక్కకు పడేశారంట జనాలు. వేసారంగానే పక్కకు దోషేశారంట. వ్యసనాక్రాంతుడు. ఎప్పుడు ఇవి ఎప్పుడు జరిగింది? ఎదిగే కాలంలో. ఏ కాలంలో? చదవండి. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అట్లా ఉండెను. శిలువ మీద కాదు, అట్లా ఉండెను. దట్స్ నాట్ అబౌట్ ద క్రాస్, ఇట్స్ అబౌట్ ద లివింగ్. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు గనుక. హి ఇస్ అ రిజెక్టెడ్ జీసస్. యు ఆర్ థింకింగ్ దట్ ఎవ్రీబడీ హస్ రిజెక్టెడ్, బట్ హి వాస్ రిజెక్టెడ్ ఫస్ట్. మీరు అనుకుంటారు నన్ను పట్టించుకోవట్లేరు, నేను బాగాను కదా. దేవుడు అంటాడు, నువ్వు నా ధవల వర్ణువి, నా రత్న వర్ణువి అంటాడు. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మీరేమనుకుంటారు? లోకస్తులు ఎప్పుడు కూడా హీరోల్లాగా హ్యాండ్సమ్గా ఉండాలి, అట్లుండాలి, ఇట్లా కోరుకకండి. అంతరంగంలో ఆ వ్యక్తి అందం చూడండి. లుక్ ఎట్ ద బ్యూటీ ఇన్సైడ్ ఆఫ్ ద పర్సన్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఇలాంటి వ్యక్తి ఎలా భరించాడంట? నిశ్చయముగా అంట. నిశ్చయముగా అనండి. అంటే ఇప్పుడు తండ్రి చిత్తం ఎలాగుండే? నా కొడుకు ఎవరైనా చెప్పండి, తండ్రికి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు ఫీలింగ్ ఎట్లుంటుంది పిల్లల పట్ల? నా కొడుకు చక్కగా ఎదగాల, నా కొడుకు మంచి అలవాట్లు ఉండాలా, మంచి ప్రేమ ఉండాలా, 10 మంది వాడిని పలకరించాలా, 10 మందికి వాడికి హెడ్ లాగా ఉండాలా అని రకరకాలుగా కోరుకుంటారంట తల్లిదండ్రులు. మరి పరలోకమున్న తండ్రి ఎలా కోరుకున్నాడు తెలుసా? వీడి వ్యాధి అనుభవించాలా,
వీడికి చిన్నప్పటి నుండి అందరు రిజెక్ట్ చేయాలా, వీడి స్వరూపం ఉండకూడదు, వీడికి సొగసు ఉండకూడదు, వీడికి ఏమి నేను ఇవ్వను. యేసుప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు, తండ్రి నేను ఏమేమి తీసుకోపోతున్నాను, నేను నీకు ఏమి ఇవ్వట్లేను అన్నాడు. నీకు ఇక్కడ ఆస్తి ఇవ్వట్లే, నీకు డబ్బు ఇవ్వట్లే, నీకు హోదా ఇవ్వట్లే, కానీ మంచి ముఖం కూడా నేను ఇవ్వట్లే. నువ్వు వెళ్తావా లేవా? దాట్ ఇస్ ద ఛాలెంజ్ ఆఫ్ జీసస్. Didn't he do that? Clap for Jesus now. అదే నువ్వు నిజంగా తండ్రి కుమారుడు అయితే ఏడవద ప్రభా నేను కూర్చోటపో అంటాడు. కానీ ఎవరిని ప్రేమించి అంత మొదలు పెట్టుకుని తెలుసా? మనల్ని చూసి, ఏమి చేయలేని చేతగాని మనుషులను చూసి మన కొరకు ఇప్పుడు మనం ఏదో పోజులు కొడుతున్నాం, కానీ ఆయన అందం విడిచిపెట్టి వచ్చేసాడంట. అందుకే తృణీకరించారు. అప్పుడు తండ్రికి కోపం వచ్చింది. కుమారుని ముద్దు పెట్టుకోలే. ఏం చేసినాడు? హేరోదు టర్రమని తిప్పినాడు ఆడి బ్రెయిన్ని. తిప్పగానే ఏమైంది? 2 ఏళ్లలోపు పిల్లల్ని, సేమ్ ఏజ్ నీ పిల్లలతో పోల్చుకున్నావు కదా, నీ పిల్లలతో అన్నావు కదా నా కొడుకు కంటే బాగుంది, నా బిడ్డ కంటే బాగుంది, నా బిడ్డనే గ్రేట్, నా బిడ్డ కన్నా కూడా ఒక్కడు బతుకుతాడా చూడని చెప్పేసి 2 ఏళ్లలోపు మగ పిల్లలందరినీ, యు గాట్ ద రీజన్ నౌ. అప్పుడు రామాలో ఏం వినపడ్డది? Hallelujah. So what the problem of Israel, they expected songs of Solomon to be fulfilled. But what God has done, he goes beyond imagination. మీరు ఇలా ఊహించుకుంటారు కదా, నేను కొంచెం ఉల్టా చేస్తా అని చెప్పేసి బలహీనంగా తీసుకొచ్చి యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు నెరవేర్చినాడు. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు అందంగా ఉన్నాడని సెలబ్రేట్ చేసుకుంటావా, నీ కోసం తన అందాన్ని విడిచిపెట్టి వచ్చినాడని సెలబ్రేట్ చేస్తావా? అందుకే నువ్వు హ్యాపీగా ఉండాలంట. హి లెఫ్ట్ హిస్ బ్యూటీ, హిస్ హానర్, ఎవ్రీథింగ్ మన కొరకు, ఏం చేయలేని మన కొరకు, మన బతికే మనకు భారమైన బతుకుల కొరకు. సృష్టికర్త సర్వ సృష్టి తన ఆధీనంలో పెట్టుకునే దేవుడు మన కొరకు దిగి వచ్చాడంట, తన అందాన్ని విడిచిపెట్టేసి. అది తృణీకరించడం వల్ల ఏం జరిగింది? 2వ కీర్తన 11:12. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొను. ఎలాగొస్తాడు కోపము? షార్ట్ టెంపర్. కుమారుని ముద్దు పెట్టుకొను. కుమారుని ముద్దు పెట్టు. ఎలా పంపించినా ముద్దు పెట్టుకో, నువ్వు దగ్గర తీసుకో, రక్షకుడు నమ్ము. వీళ్ళు రక్షకుడు నమ్మారా? నేటి వరకు యేసయ్యని రక్షకుడుగా నమ్మట్లే కొంతమంది. ఆడ వాళ్ళు ఇంకా ఏ ప్రొఫెసీ కోసం వెయిట్ చేస్తారు తెలుసా? సాంగ్స్ ఆఫ్ సొలొమన్ కోసం వెయిట్ చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇదే రాజు, ఒక ముఖం లేదు, ఒక ముక్కు లేదు చక్కగా, ఆ మూతి లేదు సరిగ్గా, బలహీనంగా ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, ఈయనేం రక్షకుడు అని బాబు. అందుకే ఏమన్నాడు బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్. లూక్ చాప్టర్ 4:23. ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యము. ఏం చెప్తున్నాడు? వైద్యుడా నువ్వు అంటున్నావు నేను స్వస్థపరుస్తా అంటున్నావు, నేను హీల్ చేస్తా అంటున్నావు, కానీ వీళ్ళు అనుకున్నారు నిశ్చయంగా మీరు ఈ మాట అంటారని వాళ్ళ హృదయాల మాట గ్రహించి, నేను ఇట్లా హీల్ చేస్తున్నా కదా, నేను ఇట్లా హీలింగ్ చేస్తున్నా కదా, మిరాకిల్ చేస్తున్నా కదా, మీరు నిజంగా ఈ మాట అంటారు, నువ్వు ఫస్ట్ స్వస్థపరచుకో అంటారు అని చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య. దట్స్ ద ప్రొఫెసీ, బికాస్ హీ నో ద హార్ట్స్ ఆఫ్ మెన్. దే సీ ఓన్లీ అవుట్లుక్ అనండి. ఎట్లా తయారైనావు, ఎట్లున్నావు, నీ ముక్కు ఎలాగుంది, నీ మూతి ఎలాగుంది, నీ జుట్టు ఎలాగుంది, నీ కళ్ళు ఎలాగుంది, నీ కాళ్ళు ఎలాగుంది, నీ చేతులు ఎలాగుంది, ఇవే చూస్తారు. లోన ఆయన రక్షకుడా కాదా అని చూస్తున్నారా? ఆయన సేవ దేవుని బిడ్డ అని చూస్తున్నారా? చూడట్లే. అక్కడనే ఇజ్రాయెల్ పప్పులో కాలేసింది. అర్థమైంది ఇప్పుడు మీకు? వై దే రిజెక్ట్ జీసస్? యా, దర్స్ అ రీజన్. ఇప్పుడు చదవండి, కమ్ బ్యాక్ హియర్. సామ్స్ చాప్టర్ 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. కోపం వచ్చింది మళ్ళా. ఏం చేసినాడు మళ్ళా? అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు. ఎన్నేళ్లలోపు పిల్లలు చనిపోయినారు?
పోల్చుకున్నారు కదా వాళ్ళు. ఇన్ని మాటలని వీళ్ళు వెళ్ళి, ఈ గొల్లలు వెళ్ళి వీళ్ళు రిసీవ్ చేసుకొని ఎలాగున్నారండి నేను చెప్తే ఇలాగున్నాడు అని చెప్తుంటే వాళ్ళు వెనకో మాట ముందో మాట వెనకో మాట ముందో మాట అంటున్నప్పుడు, ఇప్పుడు ఆ స్క్రిప్చర్ చదవండి. కమ్ బ్యాక్ హియర్. వెరీ గుడ్. వి బిగాన్ విత్ Luke chapter 2 verse 19-20. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని ఏం చేసిందంట? ఆయన మాటలన్నీ తలపోసుకొనొచ్చు. So she kept in her heart. I said, whatever you heard something in your beginning, a woman will keep thing in the heart. సంతోష మాటలు గుర్తుపెట్టుకొని బాధ కలిగించే మాటలు హృదయంలో పెట్టుకుంటే స్త్రీ. ఏ స్త్రీ నన్ను అడగండి, సంతోషంగా ఉన్న ఆ టైమ్స్ ఎక్కడున్నాయి ఎవరికైనా గుర్తుండదు. బాధ కలిగించిన చెప్పండి, టక 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 చెప్తుంది లిస్ట్ కింద. ఆ తల్లి మాటలన్నీ విని యేసుని ఇట్లా నిందిస్తున్నారు, కొంతమంది అవహేళన చేస్తున్నారు, జోకులు ఎత్తున్నారు, బాలేడని, ముక్కు బాలేదని, మూతి బాలేదని రకరకాలుగా అంటున్నారు. ఇది ఎవరికి బయలుపరచను, దీన్ని ఎవరు నమ్మినాడు అని చెప్పేసి అనుకున్నారు. ఆ మాటలన్నీ తీసుకొని మనసులో పెట్టుకున్నదంట. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? నో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. నా ఆయన భూమి మీద ఉన్న రోజులు ఎలాగున్నాడు తెలుసా? మీరు అనుకుంటారు ఈజ్ ప్రాపర్ కేన్ బ్రదర్, బట్ హీ వాజ్ అ రిచ్ గాడ్. ఐల్ టెల్ యూ హౌ. ఇది కూడా ఉంది. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, కానీ ఇప్పుడు మీరు లేచి గంతులేసే మాట కూడా చెప్తా, రైట్? అందుకే ఫస్ట్ గంతులేసేసి ఏడిపిస్తే బాగోదు, కాబట్టి ఫస్ట్ ఏడిపిస్తే నవ్వుపిస్తే బాగుంటుంది. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ద ట్రూత్ నౌ? క్లాప్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఎంతమందికి ఎందుకు వచ్చినారు అనిపించింది? యు లర్నింగ్ సంథింగ్ న్యూ సబ్జెక్ట్ నౌ? యా. ఇది జరిగిన కాలము తర్వాత 2 ఏళ్లలోపు ఇంకొకటి జరిగింది, ఓకేనా? దానికంటే ముందు మనము ఆ వీరుడు కథ విందాం. ఓకే, విల్ గో బ్యాక్ టు ద పాస్ట్. రైట్? కొంచెం పాస్ట్కి వెళ్ళి మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేద్దాం. రైట్? 2 Chronicles 2 దినవృత్తాంతములు 9వ అధ్యాయము 1 నుండి 13. ఇది మెల్లగా అందరు ఇంగ్లీష్ తీయండి, ఇంగ్లీష్ తెలుగు 2 పక్కన పెట్టుకోండి. యూ హ్యావ్ టు ఫోకస్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద క్రిస్మస్ సర్మన్ నౌ. అది కూడా ఇంపార్టెంట్, కానీ ఇది ఇంకా ఇంపార్టెంట్, కానీ దీనికంటే అది ఇంకా ఇంపార్టెంట్. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి. చూడండి, ఇక్కడ సొలొమోను రాజు ఎంతమంది తెలుసు? సొలొమోను రాజు ఎవరి కొడుకు అండి? సొలొమోను దావీదు కొడుకు. షేబా దేశపు రాణి వస్తుందంట ఎక్కడికి? సొలొమోను దగ్గర. ఆమెకు చాలా డౌట్స్ ఉన్నాయి, దిక్కుమాల డౌట్లు. కొంతమంది డౌట్స్ వస్తాయి కదా, పనికిరాని డౌట్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నీ పెట్టుకొని ఎక్కడికి వస్తుందంట? సొలొమోను దగ్గరకు వస్తుంది. చదవండి. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టు. శోధించడానికి ఎంతమంది వచ్చినారు? గొప్ప పరివారమును మిక్కిలి. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. అండ్ వెన్ ద క్వీన్ ఆఫ్ షేబా heard of the fame of Solomon, she came to prove Solomon with hard questions at Jerusalem with a very great company. ఎలాగొచ్చిందంటమ్మా? గొప్ప పరివారం. అందరూ చెప్పండి, గొప్ప పరివారం అండి. ఒకరా, ఇద్దరా, 10 మందా, 50 మందా, 1000 మంది. గ్రేట్ కంపెనీ. అందరూ చెప్పండి, గ్రేట్ కంపెనీ అనండి, గ్రేట్ పీపుల్ అనండి. యా, చదవండి. And camels that bear spices. చూద్దాం ఇక్కడ సొలొమోనుకి ఎలాగెళ్ళిందంట? ఆమె శోధించడానికి వెళ్తుందంట. శోధించడానికి ఎంతమందితో వెళ్తుంది? గొప్ప పరివారం అంట, అంటే గ్రేట్ ఫ్యామిలీ. ఒక రాణి, ఒక దేశపు రాణి, షేబా దేశం అనే ఒక రాణి. ఆ రాణికి ఎంతమంది, రాజ్యంలో ఎంతమంది ఉంటారు? అందాజా రాజ్యంలో ఎంతమంది ఉంటారు? ఆమె ఆస్థానంలో ఎంతమంది ఉంటారు? ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా, ఓ 50 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. మళ్ళీ దాని తర్వాత పనులు ఉండరా? పనులు ఒక 50 మంది వేసుకుందాం, 200 మంది వేసుకుందాం, ఎక్కువ మంది ఉంటారు. 200 మంది పనులు, అవునా? మళ్ళీ ఆమె సంస్థానంలో ఉన్న జ్ఞానులు కూడా, ఠీకే, ఆ జ్ఞానులు, అవునా? ఇంకెంతమంది వస్తున్నారు? ఇప్పుడు పనులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వంటలు చేయడానికి వంటలు ఉండదా? వంటోళ్ళు. వాళ్ళందరూ రావడానికి చారియట్స్ మీద నడపడానికి సైనికులు.
అర్థమవుతుందా నేను చెప్పేది? జస్ట్ ఇమాజిన్, డోంట్ లుక్ ఎట్ మీ. వాట్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ ఇమాజిన్ హౌ షేబా క్వీన్ కేమ్ టు సాలమన్. ఠీకే, ఫోకస్ చేస్తురా? యా. And camels that bear spices. అండ్ క్యామెల్ దట్స్ బేర్ స్పైసెస్. క్యామెల్స్ వస్తున్నాయంట. ఆ క్యామెల్ మీద ఏమున్నాయంట? క్యామెల్ మీద ఏమున్నాయంట? స్పైసెస్. స్పైసెస్ అంటే ఏంటండి? కైండ్ ఆఫ్ సెంట్స్ అనుకోండి. ఇక గంధవర్గంలో అంటే సెంట్ టైపు, రకరకాల సుగంధ ద్రవ్యాలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఎనీథింగ్, స్పైసెస్, జీలకర్ర ఉండొచ్చు, ఉండొచ్చు, ఎనీథింగ్. ఓకే, మసాలా ఉండొచ్చు, స్పైసెస్ ఉండవు, ఏదైనా ఎనీథింగ్. బట్ అది మోస్ట్లీ అది సెంట్ అనమాట. అవునా? ఇప్పుడు ఎక్కడైనా యూఎస్కి వెళ్ళి వచ్చారు అనుకోండి, ఇది యూఎస్ నుండి సెంట్ అంటే బాగా జాగ్రత్తగా వాడుకుంటారు. అట్లా లేదా గల్లీలో కొన్నామంటే ఇట్లా వాడేస్తారు. అవునా కదా? యా, గాజు బొమ్మలను ఇట్లా వాడేస్తారా? జాగ్రత్తగా పెట్టి ఒక బాక్స్లో పెట్టి మళ్ళీ పెడతారు. ఓకే, అవన్నీ తీసుకొస్తున్నానంట. క్యామెల్స్ మోస్తున్నాయంట. రైట్. And gold in abundance. గోల్డ్ ఇన్ abundance అనండి. చాలా సమృద్ధిమైన బంగారం అంట. మామూలు బంగారం కూడా కాదు, మేలిమే బంగారము, చాలా సమృద్ధి గల బంగారము తీసుకొని వస్తున్నారంట. చదవండి. 1 రాజులు 10వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను. And when the queen of Sheba heard of the fame of Solomon concerning the name of the Lord, she came to prove him with hard questions. And she came to Jerusalem with a very great train. She came to Jerusalem with a very great train. ట్రైన్ అంటే ఏంటండి? ఎంతమంది ట్రైన్ తెలుసు? ధూమశకటం అండి. ఇంకా చెప్పాలా? ట్రైన్కి ఎన్ని బోగీలు ఉంటాయి? అందాజా గూడ్స్కి ఎన్ని బోగీలు ఉంటాయి? చాలా ఉంటాయి. లెక్కకి 40 ఉంటాయి గూడ్స్. ప్యాసింజర్ ఎన్ని ఉంటాయి? శతాబ్ది ఎక్స్ప్రెస్ కెపాసిటీ ఏంటి? రాజధాని ప్యాసింజర్ ట్రైన్లు 25 లోపు ఉంటుంది బోగీలు. ఓకే, ఇంకా పవర్ ఉంటే 30 ఉంటుంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఈ షేబా దేశపు రాణి వాళ్ళ ఇంట్లో బంధువులు, మిత్రులు, స్నేహితులు, వీళ్ళందరూ, ఇంకా మిగతా పక్కనోళ్ళు, అవునా, కో ఫ్రెండ్స్, మళ్ళా కొలీగ్స్, అందరూ మొత్తం గ్యాంగ్, మళ్ళీ జ్ఞానులు, వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీ మందికి ఒక 200-300 మంది పనులు. అవునా? మళ్ళా వాళ్ళ దారి పొడుగున రావడానికి క్యామెల్స్ నడిపేటోళ్ళు. అర్థమవుతుందా? ఇవన్నీ వేసుకొని వస్తుందంట. ఏం చేయడానికి? రైట్. ఇప్పుడు ఇంకా చూద్దాం. విత్ అ గ్రేట్ అండ్ షీ కేమ్ టు జెరూసలేం విత్ వెరీ గ్రేట్ ట్రైన్ అనండి. ట్రైన్ ఎలా ఉంటుంది? ఇంజిన్ ఉంటుంది, మిగతాదంతా. ఆ కాలంలో ట్రైన్ లేదు, మనం ఫీల్ కాకండి. ఎక్కడికి వచ్చింది ఆ టైంలో ట్రైను? నో, ట్రైన్ అంటే ఏం తెలుసా? ఏ పార్ట్ ఆఫ్ చైన్స్. ఒకటి తర్వాత ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ట్రైన్స్ నిండా వాళ్ళు ఉంటున్నారు, అది ఒకటి గుంజుకొని వస్తున్నాయి. ఠీకే? సో ట్రైన్స్ అంటే ఏ చైన్, పెద్ద పొడుగుని ఇట్లా వస్తూ ఉంటారు అందరిగా. ఏ గ్రేట్ ట్రైన్ with camels that bear spices and very much gold and precious stones. And when she was come to Solomon, ఇప్పుడు షేబా దేశపు రాణి సొలొమోన్ రాజు దగ్గర రావడానికి ఎన్ని రోజులు పడుతుండొచ్చు? లెక్క ప్రకారంగా వారం వేసుకుందామండి. లెక్క ప్రకారంగా ఇంకా చాలా ఉంటుంది. వారం వేసుకుందాము. వారం రోజులు వచ్చేటప్పటికి, వారం రోజులు ఖర్చులు ఎవరు చూసుకుంటారు? వారం రోజులు వాళ్ళు ఆ బంగారం తీసుకున్నప్పుడు ఖాళీగా బంగారం ఇట్లా పోతారు రోడ్డు మీద పట్టుకొని. ఎంతమంది బంగారం ఇట్లా షాప్ కింద రాగానే ఇట్లా చూపించుకుంటూ పోతారు అందరి దగ్గర. నెక్స్ట్ మినిట్ ఎవడో పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. అవునా కదా? బంగారం ఎలా తీసుకొస్తారు? జాగ్రత్తగా కట్టుదిట్టంగా పెట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టి, ఇంకో బ్యాగ్లో పెట్టి జిప్పేసి, అప్పుడు కూడా భయం మళ్ళీ ఉన్నది పోతుందేమో అని. మరి ఈ బంగారాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతమంది సైనికులు? మధ్యలో బందిపోటు దొంగలు ఉన్నారా? అందరు గుడ్ బాయ్స్ అనుకుంటున్నారా ఏంది? బంగారం తీసుకుపోతున్నారు ఎవరికి? సొలొమోన్కా? చేయండి, శోధించండి అంటారా?
రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు దొరకబట్టాలా, ఏడేడైనా పడిపోతే ఏరుకోవాలా, ఇదే బ్యాచ్. అవునా కదా? ఏం అర్థం కావట్లేదు చెప్పేది. చదవండి. ఇప్పుడు మీ ఇమాజినేషన్ పెరిగిందా? ఏం జరుగుతుంది అక్కడ? రైట్, చదవండి. And when she was come to Solomon, when she came to Solomon with that all things, she communed with him of all that was in her heart. And అంటే ఏమేమి ఉన్నాయో దిక్కుమాలన్నీ కాకుతా ఉందంటాయి క్వశ్చన్లన్నీ. ఆమె హృదయం ఏముంది, హృదయం నిండుకున్న దాని నోలు పలుకుతుంది. ఆ హృదయం నిండుకున్న క్వశ్చన్లన్నీ పలుకుతుంది, పలుకుతా ఉంది. ఫైనల్గా ఆమెన్ అన్నది అయిపోయిందమ్మా అని చెప్పేసి అన్నిటికీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసింది. ఎవరు? సొలొమన్. చదవండి. And Solomon told her all her questions. అన్ని చెప్పినాడంట. There was not anything hid from the king which he told her అంటే ఒక్క not. క్వశ్చన్ కూడా స్కిప్ చేయాలంట, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసిండంట సొలొమన్. And when the queen of Sheba had seen all Solomon's wisdom, ఇంత జ్ఞానము చూసిన సొలొమోను జ్ఞానం చూసిన తర్వాత ఏమంటుందంట? and the house that he had built, and the meat of his table, and the sitting of his servants. అంటే ఏంటి? ఆయన లెవెల్ చూసి, ఆయన విజ్డమ్ చూసి, ఆయన డ్రెస్సింగ్ చూసి, ఆయన కోర్ట్ యార్డ్స్ చూసి, ఆ కోర్ట్ యార్డ్లో కూర్చున్న ఉంటారు కదా వాళ్ళ సర్వెంట్స్, ఆ సర్వెంట్స్ కూడా కరెక్ట్ డ్రెస్ కోడ్, ప్రాపర్ డ్రెస్సింగ్ టైల్. ఒకరికి టై ఇట్లా పోదు, ఇట్లా పోదు, బోటై కరెక్ట్ ఫిట్ ఉన్నారు అందరూ. ఎగ్జాక్ట్ బాడీ, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్, ఎగ్జాక్ట్ అడ్జస్ట్మెంట్ తోటి ఉన్నారు. ఇవన్నీ చూస్తుందంట షేబా దేశపు రాణి. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది సొలొమన్ దగ్గర. ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ ఫాలో అవుతారు ప్రతి ఒక్కరు. మిస్ అయినా పైకైనా పోతాడు, లేకపోతే రాజ్యం నుండి బయటికైనా పోతాడు. అటువంటి కండిషన్ తోటి ఉంటాడు. సొలొమన్ ఈజ్ వెరీ డేంజరస్ మ్యాన్. యూ థింక్ దట్ సొలొమన్ యూ డోంట్ నో హూ ఈజ్. చదవండి. And the attendance of his ministers. అటెండెన్స్. ఈరోజు నేను రాలేకపోతున్నామండి, అందరు అటెండెన్స్ అవుతారు. అటెన్షన్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్ అంటే ఏంటి? బీయింగ్ ఫిక్స్డ్. రాజు వస్తారంటే అందరూ చూపు ఒకేలా ఉంటుంది. ఒకటి చూస్తే ఒకటి ఇట్లా, ఒకటి ఇట్లా, ఒకటి ఫోన్ సిక్కు, ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటా. దే వర్ నాట్ లైక్ దాట్. గ్రో అప్. దెర్ వాజ్ పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ సొలొమన్. ఆ లెవెల్, ఆ డ్రెస్సింగ్, ఆ స్టైల్, ఆ మాటలు, ఆ విధానాలు అవన్నీ చూసి షాక్ అయిపోయిందంట షేబా దేశపు రాణి. చదవండి, ఫైన్ చదవండి. And the meat of his table. అండ్ మీట్ ఆఫ్ ది టేబుల్ మామూలుగా ఉంటుందండి. మీట్ టేబుల్ మీద నాకు తెలిసి ఒక్క భోజనం బల్ల, సొలొమన్ బల్ల ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది, రకరకాల భోజనాలు ఉంటాయి. అండ్ ద మీట్ ఆఫ్ ద టేబుల్ అండ్ ద sitting of his servants, and the attendance of his ministers, and their apparel. apparel అంటే ఏంటండి? వస్త్రధారణ. apparels అంటే వస్త్రధారణ, చేంజ్ అదే ఉంటాయి కదా మెడలో ఈ రింగులు, apparels అంటారు. ఇవన్నీ అవన్నీ చూస్తుందంట. ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ అందరికీ ఎగ్జాక్ట్గా ఉన్నాయి. అందరు గోల్డ్స్ వేసుకున్నారు, అందరు డైమండ్స్ పెట్టుకుని ఉన్నారు. ఏంద్రా బాబు ఇలా అని చెప్పేసి. చదవండి. And his cupbearers, and his ascent by which he went up. అంటే ఏ విధంగా ఆయన దేవుడి మందిరానికి వెళ్తున్నాడో కూడా చూస్తుందంట. ఆయన యాక్సెంట్ ఏంటంటే ఒక స్టైల్, ఏ పద్ధతితో ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అదంతా చూసుకుందంట షేబా దేశపు రాణి. చదవండి. ఇంకా ఆ మందిరాన్ని కూడా చూసిందంట. చదవండి. There was no more spirit in her. There was no more spirit. ఇంకా ఏం స్పిరిట్ లేదు, ఈవిల్ స్పిరిట్ లేదు, డౌట్ స్పిరిట్ మొత్తం ఎగిరిపోయింది దెబ్బకి. హల్లెలూయా. ఎవరికి? సొలొమోని శోధించడానికి వచ్చిన షేబా దేశపు రాణి లుక్ అట్లా ఉండే, ఆ ఫీల్ అట్లా ఉండే, స్పిరిట్ ఎగిరిపోయింది. అందరూ చెప్పండి, దయ్యం ఎగిరిపోయిందండి అనండి. దయ్యం ఎగిరిపోయిందండి. షేబా దేశపు రాణికి పట్టిన దయ్యం ఎగిరిపోయింది అక్కడనే. సో షీ గాట్ డెలివర్డ్, రైట్? షీ గాట్ డెలివరెన్స్. And she said to the king, It was a true report that I heard in mine own land of thy acts and of thy wisdom. Howbeit I believed not the words until I came and mine eyes had seen it. And behold, the half was not told me. అంటే ఏంటి ఎన్ని రాజ్యం ఏంటి, జనాలేంటి, మీ వాళ్ళు ఎంత మామూలుగా లేరు ఒక్కొక్కరు, నాకు చూసి దిమ్మ తిరిగిపోయింది అంటున్నది. చదవండి. నేను వచ్చి కన్నులాల చూడక మునుపు నా మాటలు నమ్మకం ఉంటిని. అందరు చెప్పినారు నీ గురించి, నీ యొక్క మందిరం గురించి, నువ్వు కట్టించిన మందిరం గురించి, నువ్వు ఉన్న లైఫ్ స్టైల్ గురించి అన్నీ చెప్తే
నీ విజ్డమ్ గురించి చెప్పినప్పుడు నేనేం పట్టించుకోలే, కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అనిపించింది అన్నాడు. చదవండి. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అంటే ఆ మాటలు చెప్తుంటాడంట, వాక్యం చెప్తుంటాడంట. ఎంత బ్లెస్డ్ మీరు, మీ కాంటినెన్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది బ్లెస్, మీ కోర్ట్యార్డ్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది బ్లెస్డ్. సూపర్ అని చెప్పి దండం పెడుతుందంట. దండం పెట్టి ఏం చేస్తుందంట, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం. అప్పుడు ఏం చేసిందంట, నౌ రీడ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ షీ గేవ్ ద కింగ్ అండ్ 120 talents of gold. మామూలు గోల్డా? శోధించడానికి వచ్చిందా, గణపరచడానికి వచ్చిందా? షేబా దేశపురాన్ని, సొలొమోను రాజుని గణపరచడానికి వచ్చిందా, టెస్ట్ చేయడానికి వచ్చిందా? టెస్ట్ చేయడానికి వచ్చి ఎంత గోల్డ్ పట్టుకొస్తుంది? టెస్ట్ చేయడానికి ఎంతమందిని వేసుకొని వస్తుంది? టెస్ట్ చేయడానికి ఎంతమంది జ్ఞానులను నిండబెట్టుకొని వస్తుంది? టెస్ట్ చేయడానికి ఎంత గంధవర్గంను తీసుకొస్తుంది? టెస్ట్ చేయడానికి ఎంత ట్రైన్ వేసుకొని వస్తుంది? మీకు తెలుసా, క్యామల్ కెన్ బేర్ ఓన్లీ లిటిల్ వెయిట్. క్యామల్ కెన్ బేర్, ఇక్కడ ఎన్ని టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అంట? 120 talents of gold. 120 టాలెంట్స్ అంటే ఆ కాలంలో లెక్క, వేరే కాలంలో మనం లెక్క చెప్పలేము, కానీ చాలా ఎక్కువనైతే మనం చెప్పగలుగుతాము. ఎక్కువ బంగారము ఎలా మోసుకొని వస్తారు? ఈ కాలంలో కాకుండా ఈ కాలంలో ట్రక్కులు ఉన్నాయి, అవునా? పెద్ద పెద్ద ట్రక్కులు ఉన్నాయి, అవి మోసుకొని వస్తారు. మరి ఆ కాలంలో దేంతో మోసుకొని వస్తారు? క్యామెల్ సరిపోదు, ఏం మోసుకొని వస్తారు? ఎలిఫెంట్. అంటే ఏనుగులు అవన్నీ తీసుకొని వస్తుంటాయి అన్నమాట ఆ బంగారంని, అవునా? 120 టాలెంట్స్ అంటే ఒక్కొక్కటి 100 టన్నులు వేసుకున్నా కూడా 100 టన్నులని ఒక్కొక్క 100 టన్నులు 50 టన్నులు వేసుకున్నా 50 టన్నులు 100 టన్నులు ఒక్కొక్క ఏనుగు రెండు ఏనుగులు మోసుకుంటూ వస్తున్నాయి. ఠీకే, అంటే లాక్కుంటూ వస్తున్నాయి. దానికి మళ్ళీ ఒక ట్రైను. ఠీకే, అలాగా ఒక 2-3 ట్రైన్లు గోల్డ్, ఒక 2-3 ట్రైన్లు. And of spices very great store. వెరీ గ్రేట్ స్టోర్ అంటే దాచిపెట్టగా కూడా బొచ్చడు స్టోర్. స్టోర్ అంటే ఏంటండి? చాలా ఉంటాయి. స్టోర్ అంటే నింపబడినవి, స్టోర్, అవునా కదా? సో గొప్ప స్టోర్. ఇప్పుడు మెడికల్ స్టోర్ అంటే ఏంటి? రకరకాలన్నీ దొరుకుతాయి. అంటే ఈ స్టోర్స్లో రకరకాలన్నీ దొరుకుతాయి, చాలా దొరుకుతాయి, బల్క్లో దొరుకుతాయి. చదవండి. And precious stones. అండ్ ప్రెషియస్ స్టోన్స్, చాలా రకరకాలమైన రత్నములు, స్టోన్స్, రాళ్ళు, రకరకాల కాస్ట్లీ స్టోన్స్ ఉంటాయి, అవునా? సఫైర్స్ అని. సఫైర్స్ తెలుసా? సఫైర్స్ దేంట్లో వాడతారు తెలుసా? ఎవరైనా విన్నారా సఫైర్స్? చాలామంది ఇక్కడ సఫైర్ చదువుతాం మన బైబిల్లో. ఎంతమంది చదివారు బైబిల్లో సఫైర్ అని? సఫైర్స్ అంటే ఏంటి తెలుసా? ఎంతమంది తెలుసు సఫైర్ అంటే? అది ఎందుకు వాడతారు తెలుసా? మీకు చెప్తాను. వాచ్ ఉంటుందా, రాడో, రోలెక్స్, ఈ వాచ్కి ఇక్కడ అద్దం ఉంటుందా? యూజువల్గా ఈ అద్దం పగులుతుంది. సఫైర్ అనేది ఒక స్టోన్, అది చెక్కుతే కరెక్ట్గా అద్దంలాగా అవుతుంది, కానీ అది పగలదు. అందుకే అది రాడోలో, రోలెక్స్లో వాడుతూ ఉంటారు. అందుకే ఆ వాచ్ కాస్ట్ ఎక్కువ. ఇది సఫైర్ అంటే. బ్లూ సఫైర్ని చెక్కుతే వైట్ క్రిస్టల్ లాగా తయారవుతుంది, దాన్ని సఫైర్స్ అంటారు. సో దోస్ ఆర్ వెరీ కాస్ట్లీ మెటీరియల్. మనకు తెలిసిన కాస్ట్లీ మెటీరియల్ అంటే బంగారం అంటారు, కానీ మనకు తెలియని కాస్ట్లీ మెటీరియల్స్ చాలా ఉన్నాయి భూమి మీద. సమజైందండి? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇవన్నీ రకరకాల ప్రెషియస్ స్టోన్స్ అవన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది? శోధించడానికి వచ్చి తీసుకొస్తుంది. నువ్వు చాలా విషయం ఉంది, నేను పోయి ఉరికొస్తానదా, నేను పోయి నా సామాన్లు తెచ్చుకుంటానదా, ముందే తెచ్చేస్తుందా? చదవండి. And there came no more such abundance of spices as these. అంటే మధ్యలో చదవండి ఇప్పుడు. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను.
షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూనూ రాలేదు. ఎప్పుడు కూడా అంత బంగారము, ఎప్పుడు కూడా అంత స్పైసెస్, అది సెంటు లాంటివి అన్నీ కానీ ఎప్పుడు కూడా రాలేదంట. చదవండి. మరియు ఓఫిరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు, ఓఫిరు నుండి ఇంకా ఓడలు, షిప్స్ పెద్ద పెద్దవి, ఓఫిరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజమందిరమునకును స్తంభములను, గాయకులకు సితారాలను, అంటే ఎర్రచందనం లెక్కకి చదవండి, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. అది ఎట్లా కాస్ట్లీ ఉంటుంది, ఇది కూడా అట్లనే కాస్ట్లీ ఉంటుంది. దాంతో సితారాలు, గిటార్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు. ఇప్పుడు దొరకవు అట్లాంటి ఎర్రచందనాలు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి, అయిపోయిందా? ఇప్పుడు రాణి అయిన షేబా దేశపు రాణి సొలొమోను రాజుని శోధించడానికి వచ్చి ఎంత సంత పెట్టుకొని వస్తుంది. రాజులకు రాజు అయిన ప్రభువుని, యేసయ్యని, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యని గణపరచడానికి ముగ్గురు జ్ఞానులు మేకప్ కిట్ అంత బంగారము, మేకప్ కిట్ అంత సామ్రాణి, మేకప్ కిట్ అంత బోలెం పట్టుకొని ఉరుకొస్తారా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మెల్లగా ఇంగ్లీష్లో చదువుకుందాం. Now when Jesus was born in Bethlehem, ఇప్పుడు యేసు పుట్టాడు of Judea in the days of Herod the king, behold అనండి, behold there came wise men from the east to Jerusalem. చూడండి, ఒక వైజ్ మ్యాన్ అంటే షేబా దేశపు రాణి ఎవరిని కలవడానికి వస్తుంది? సొలొమోన్. ఏం చేయడానికి వస్తుంది? గణపరచడానికి వచ్చిందా, శోధించడానికి వస్తుందా? ఇప్పుడు వైజ్ మెన్ అంటే ముగ్గురేనా? 2 or more అని ఉంటుంది లెక్క ప్రకారంగా. వైజ్ మెన్ అంటే చిల్డ్రన్ అంటే ముగ్గురే చిల్డ్రన్ అని అర్థమా, ఇద్దరే చిల్డ్రన్ అని అర్థమా? ఎక్కువ మంది. ఓకే, ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క దేశపు రాజు. ఎంతమంది ఉండొచ్చు జ్ఞానులు? ఒక షేబా దేశపు రాణి ఎంత తీసుకొచ్చింది? ఇక్కడ ఎంతమంది జ్ఞానులు ఎంత పట్టుకొస్తుండొచ్చు? ఇక్కడ శోధించడానికి వస్తున్నారా యేసే దగ్గరికి? గణపరచడానికి వస్తున్నారా? నీ జ్ఞానం ఎట్లుందా టెస్ట్ చేయడానికి వచ్చినారా? అంటే ఎలాగొచ్చి ఉండొచ్చు? చదవండి, చూద్దాం. అయితే చూడండి, ఇప్పుడు నిజంగా ముగ్గురు జ్ఞానులు ఒక వంటలు వేసుకొని గిల్ల 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 అని దండలాడుకుంటా ఆ పెట్టెలు పట్టుకొని ప్యాకెట్లు వేసుకొని వచ్చిర్రు అనుకోండి, ముగ్గురే దిగిర్రు మనం అనుకున్నట్టు. సరే తిప్పి కొడితే 10 మంది అనుకుందాం, పిక్చర్లు అంతకంటే ఎక్కువ పడదు కదా. మన విజనరీ చాలా చిన్న విజన్, పెద్దగా కాదు. ఇప్పుడు ముగ్గురు జ్ఞానులు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి యేసు పుట్టాడు, ఇక్కడ రక్షకుడు పుట్టాడండి, యూదుల రాజు పుట్టాడండి, ఎంతమంది ఫాలో అవుతారు? మీరు ఇలా మార్కెట్లో పోతున్నా పోతాడని పోరి అనుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటాయి, పట్టించుకోవడం వాళ్ళని. అదే వీళ్ళు ఎట్లా వస్తున్నారంట చూద్దాం. Now behold, there came wise men from east to Jerusalem, saying, where is he that is born king of the Jews? For we have seen his star in the east and are come to worship him. They came to worship him, not to test his wisdom. Of course, it's a baby. Yeah. When Herod the king had heard these things, he was troubled. అంటే ఆయనకి ఏమైపోయి షాక్ అయిపోయిందంట, వణుకుతున్నాడంట. ముగ్గురు వచ్చి మాట్లాడితే వణుకుతాడా? 30 మంది ఉంటారు ఆడ సెక్యూరిటీ ముంగండే, పట్టుకోండి అంటే దొరకబట్టి పట్టుకోరా? ఈ ముగ్గురు జ్ఞానులు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోయి వర్షిప్ వచ్చిన తర్వాత మేము వస్తామంటే ఎంతసేపు ఈ ముగ్గురిని మెడ మీద కత్తి పెట్టి అందరూ తీసుకెళ్ళిపోవచ్చుగా. మరి అంత ఈజీగా ఎట్లా భయపడతాడు క్యాండిడేట్? ఒకడు డబ్బుకైనా భయపడాలా, బలగానికైనా భయపడాలా? అవునా? అసలుకే ఇజ్రాయేలు మాటి మాటికి చెరపట్టుకొని పోతున్న దేశము. ఇప్పుడు సొలొమోనుకి శోధించడానికి వచ్చిన షేబా దేశపురాన్ని అంత సంత పట్టుకొని వస్తే సైనికులు
మళ్ళీ కత్తులు గుదియలు పట్టుకొని ఇంత పొడుగు పట్టుకొని వస్తూ ఉంటే యుద్ధానికి వస్తున్నా అయింది అనుకుంటారు. ఇప్పుడు ఒక వయసు మెన్ అలా వస్తున్నాయి. ఇక్కడ ఎంతమంది వయసు మెన్ వచ్చినారా? ఎలాగొచ్చి ఉండాలా? ఎంతమంది సైనికులతో వచ్చి ఉండాలా? ఎంత బంగారంతో వచ్చి ఉండాలా? ఎంత బోలెంతో వచ్చి ఉండాలా? ఎంత సామాన్యుడితో వచ్చి ఉండాలా? ఇవాళకి మళ్ళీ సెక్యూరిటీ, మళ్ళీ పనులు మళ్ళీ గుడాలు వేయడానికి బ్యాచ్, మళ్ళీ దానికి వంటలు చేసే వంటలు ఒక బ్యాచ్, చేసిన ప్లేట్లు కడగడానికి ఇంకో బ్యాచ్. ఒక వైస్ మ్యాన్ ఫ్యామిలీకే మరి ఎంతమంది వైస్ మ్యాను, ఎంత బంగారము. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా? సొలొమోను కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. Now Jesus saw the prosperity that no man saw on this earth. మరి ఏం చేసిండు బ్రదర్? సిక్కున్నాడు కదా, చెప్తా, అక్కడికే కనెక్ట్ చేస్తా మెల్లగా. And when Herod the king had heard these things, he was troubled. No, he was troubled. Actually, he should mock. And he should hold their neck. వాళ్ళ గొంతులు పట్టుకొని నిలబెట్టాలా, కత్తి పెట్టి మొత్తం చెప్పియాలా, మొత్తం ఏడా అనాలా. ఎందుకు భయపడ్డాడు? He was troubled. Not only he, what else? And all Jerusalem was troubled. మొత్తం జెరూసలేం వణికిపోయిందంట. అంతే, ఏ రేంజ్లో వచ్చి ఉండొచ్చు వాళ్ళు అనుకుంటున్నారు. మా పని అయిపోయింది, ఈసారి కూడా మమ్మల్ని ఎవరు చెరబెట్టుకో, ఏ రాజు చెరబెట్టుకొని పోయేటట్టు ఉన్నాడు మాకు అనుకున్నారు. అర్థమైందా? హేరోదు నోరు గొంతు తెలుస్తున్నాడు, కాక కడకడ వణికిపోతున్నాడు హేరోదు. చదవండి. And when he had gathered all the chief priests and scribes of the people together, he demanded of them where Christ should be born. ఎక్కడ యేసు పుట్టాలా అని చెప్పేసి డిమాండ్ అడుగుతున్నాడు. వెతకండిరా నాయనా అని చెప్పేసి అందరికి వెతుకుతున్నాడు, చెప్తున్నాడు. ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. నౌ అండ్ thou అయిపోయిందా? Then verse 7 నుంచి చూద్దాం ఇంగ్లీష్లో. Then Herod when he had privily called the how he called him privily అనండి, సీక్రెట్ గా. ఇప్పుడు చూడండి, ముగ్గురే ఉన్నారు అనుకో లెక్కకి, సరే వేసుకుందాం, 50 మంది వేసుకుందాం, మన విజన్ పెద్దగా వేసుకుని 50 మందిని పిలిచి ఎంతసేపు ఆయన ఎంతమంది సైనికులు ఉంటారు ఆయన దగ్గర, అవునా కదా? ఎంతసేపు ఎక్కడరా అని చెప్పడానికి, అవునా కదా? ప్రైవేట్గా పిలిచి ఏమంటున్నాడంట? Inquired of them diligently what time the star appeared. And he sent them to Bethlehem and said, go and search diligently for the young child. చూడండి, ఇట్స్ నాట్ బేబీ, యంగ్ చైల్డ్ అంటే 2 ఏళ్ళ లోపు అనమాట. సో జీసస్ వచ్చినప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు బేబీ ఆల్రెడీ ఎదిగింది. యేసుప్రభు ఆల్రెడీ కొంచెం ఎదిగినాడు. ఓకే, 2 ఏళ్ళు లోపే ఉన్నాడు యేసయ్య. ఇప్పుడు మీరు వెళ్ళి జాగ్రత్తగా వెతకండి సార్, మేము ఇక్కడనే ఉంటే మళ్ళీ మీరు రాలేము కదా, మీరు ఇట్లా వచ్చి మిమ్మల్ని తేడా కొట్టిన మిమ్మల్ని ఏడ్చేటట్టు ఉన్నారు, మీరు వేసేస్తారు కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. వెళ్ళిన తర్వాత వచ్చి మాకు సమాచారం చెప్పండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఖాళీగా అయిపోతుంది కదా, గీనికులు అందరూ వెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత మేము వెళ్ళి వేసేస్తాం. ఇది ప్లాను. పాయింట్ అర్థం ఇది ఇప్పుడు, లేకపోతే ఎంతసేపు ఆ ముగ్గురు ఎంబడి పోనీకే. చదవండి. And when you have found him, bring me word again, that I may come and worship him also. When they had heard the king, they departed, and lo, the star which they saw in the east went before them till it came and stood over where the young child was. అంటే ఈ నక్షత్రం తీసుకెళ్ళి ఎక్కడ ఆగిపోయిందంట? యేసుప్రభు ఉన్న చోట ఆగిపోయిందంట. చదవండి. When they saw the star, they rejoiced with exceeding great joy. And when they were come into the house, they saw the young child with Mary his mother, and fell down and worshipped him. ఏం చేశారంటే వచ్చి వాళ్ళు యేసుని కొలుస్తున్నారంట సంతోషంతో. తర్వాత and when they had opened their treasures, మేకప్ కి డబ్బాలా, ట్రెజరా సింగులరా, ట్రెజర్స్ ప్లూరలా, ఎన్ని ఉండొచ్చు? ఎంతమంది జ్ఞానాలు ఉండొచ్చు? ఒక్క ఆమెనే అంతమంది తీసుకొస్తే ఎంతమంది ఎన్ని పట్టుకొస్తుండొచ్చు? పాయింట్ అర్థం కాలే? మరి ఏమైంది ప్రాఫిట్, ఇవన్నీ ఏమి జరిగినాయి అంటే అది కూడా చెప్తా. సో ఇక్కడ నుండి వీళ్ళు వెళ్ళిపోవడానికి, డోర్స్ ఓపెన్ అవ్వడానికి రీజన్ ఫైనాన్సెసే. అర్థమవుతుందా? ఇక్కడ నుండి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడానికి
ఇప్పుడు ఒక మాట, 2 ఏళ్లలోపు పిల్లలని చంపేయమని ఆజ్ఞాపించిన తర్వాత యోసేపు కలలో వచ్చినాడు దూత, బిడ్డను తీసుకొని వెళ్ళిపో అని. రైట్? వెళ్ళేటప్పుడు మధ్యలో పైసలు ఇవ్వదు ఎవరికి? ఊకనే బ్యారికేడ్ దాటిపిస్తారా పోలీసు వాళ్ళు? ఈజీగా ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఈజిప్ట్కి వెళ్ళిపోయినారు. ఈజిప్ట్లో ఆయన ఎదిగాడు, అక్కడే ఉన్నాడు, నేర్చుకున్నాడు, ఎదిగినాడు. కొంచెం రోగంతో సిక్నెస్ తోటి ఎదుగుతూ ఉన్నాడు. కానీ ఆయన వెదజల్లి బీదలకు ఇచ్చినాడు. హిస్ ప్రాస్పెరిటీ he gave to everybody. That's the nature of Jesus. How? I'll tell you. Mark chapter 10 from verse 20 to 21. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని. ఏంటి యేసయ్య, ఇదిగో నేను కానుకలు ఇస్తున్నాను, నేను దశం భాగం ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, ఇదిగో అన్ని కమాండ్మెంట్స్ ఫాలో చేస్తున్నాను, నేను రైట్ చేస్తున్నాను, ఇవన్నీ అన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళేమంటున్నారు? చదవండి. యేసు చూసి అతని ప్రేమించి ఏం చేశాడంట? బికాస్ హీ ఫాలోడ్ ద కమాండ్మెంట్స్, జీసస్ లవ్డ్ హిమ్. కంటిన్యూ. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటి? బికాస్ యువర్ రిచ్ మ్యాన్. రైట్? యువర్ రిచ్ మ్యాన్. ఐ అండర్స్టాండ్ మ్యాన్. నేను ఆ లెవెల్లో నేను ఎదిగిన బికాస్ ఐ అండర్స్టాండ్ దట్ యూ రిచ్ మ్యాన్ అండ్ ఆల్సో యువర్ గుడ్ మ్యాన్, యూ ఆల్సో గివర్, యూ ఆల్సో డూ ఎవ్రీథింగ్. అన్ని చేస్తావు, నువ్వు కమాండ్మెంట్స్ కూడా కరెక్ట్ ఫాలో అవుతావు, వెరీ గుడ్. కానీ ఒక్కటి కొదువు అయిపోయింది అన్నాడు. చదవండి. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఆయన కలిగినవన్నీ ఎవరికి ఇచ్చాడు? ఆయన వెదజల్లి ఎవరికి ఇచ్చాడు? ఆ తర్వాత వచ్చి మినిస్ట్రీ స్టార్ట్ చేసిండు. అర్థమైందా ఇప్పుడు? యా, ఈజ్ అ ప్రాస్పరస్ గాడ్. ప్రాస్పరస్ గాడ్ అనండి. చదవండి. నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకంలో ఏం కలుగుతుంది? తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, భూమి మీద నీకు వచ్చినది ఇచ్చే, ఎవరికైనా పంచేసేయి, పైనుండి ఇంకోటి కొత్త తెరుస్తావు అంటున్నాడు. హల్లెలూయ. ఇప్పుడు నార్మల్ పంట కాదు, భూమే నీ పంట అన్నాడు. హల్లెలూయ. అన్ని నామముల కంటే పై నామం అన్నాడు. హల్లెలూయ. మోర్ గ్రేటర్. అవునా? బంగారం వెండి కంటే ప్రాణం గొప్పది. అందరు ప్రాణాలు నీ ఆధీనంలో పెడతా, ప్రతి మోకాలు ఉంచాల్సిందే. ఎందుకు? యూ హ్యావ్ లాస్ట్ సంథింగ్ బిగ్ ఫర్ మీ. హల్లెలూయ. యా, దట్స్ వై. చూశాడు, అంత బాగుంది బిడా, ఒక్కటి కొద్దు ఉంది, ఇది వదిలేసాయి, నీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గ్లోరీ అంటాడు. మిస్ అయిపోయింది క్యాండిడేట్. అంటే ఈ నేచర్ ఎవరిలో నుండి వచ్చింది? యేసు ప్రభువు చెయ్యని చెప్పడు, ఆయన చేశాడు కాబట్టి చెప్తున్నాడు. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈరోజు? ఇప్పుడు అర్థమైంది ప్రాస్పెరిటీ ఎలా వచ్చింది ఆయనకి, ఎంత వచ్చింది, ఎవరెవరు వచ్చి ఇచ్చారు? 3 వచ్చిరా. మీకు వీలైతే పశువుల పాక పెట్టుకున్నప్పుడు జ్ఞానాలను పెట్టద్దు, పోనీ జ్ఞానాలు మొత్తం జ్ఞానాలనే పెట్టండి. పెడితే 100 మంది 100, 20, 100, 200 పెట్టెలు పెట్టి కొట్టండి. ఇదేంటండి ఇలాగుందంటే, ఇదే అండి ఒరిజినల్ పశువుల పాక అనాలా. అదేనా? 3 గొల్లలు, 3 బకరీలు, వీడికి 3 జ్ఞానులు, చేతిలో మేకప్ కిట్ అంతా డబ్బాలు పట్టుకొని కూర్చొని నిలబడితే చూసేటోడు కూడా చిరాకు పుడుతుంది. మీరందరూ, ఓ నా యేసుప్రభు ఎంత ముద్దుగున్నాడు, ఆయన బాలే. లుక్కులు చేంజ్ అయినాయి ఇప్పుడు అందరికీ. ఎంతమంది బ్లెస్ అయ్యారండి? మేబీ దిస్ క్రిస్మస్, ఓకే, మే ద గాడ్ బ్యూటిఫై యూ బికాస్ హీ లాస్ట్ హిస్ బ్యూటీ ఫర్ యూ. May God prosper you because he has lost prosperity for you. Hallelujah. Yeah. ఆయన అందరికి ఇచ్చేసాడంట. He emptied his pocket. He emptied his prosperity. He know what is rich lifestyle. తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అవునా? యా, let us stand up and pray now. ఇప్పుడు అందరూ అయిపోయింది, అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అర్థమైందా? యా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎలాగ ఎదిగాడు, ఎలా కనెక్ట్ అవుతున్నది, ఎలా బ్లెస్ అయినాడు, ఎలా బ్లెస్ అయిన దాన్ని కూడా పంచిపెట్టారు. ఎంతమందికి అర్థమైంది? మే దిస్ రెవల్యూషన్ ప్రొలాంగ్ టు యువర్ జనరేషన్. మే యువర్ చిల్డ్రన్ అండర్స్టాండ్ హూ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. Let us pray. Father, in the name of Jesus, తండ్రి నజరుడైన యేసు నామమున అయా, ఈ క్రిస్మస్ సందర్భముగా నీ విలువైన వర్తమానము ప్రభా, నీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా మాకు అందించినావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈరోజు మేము 2 టాపిక్స్ నేర్చుకున్నాము. మొదటగా నువ్వు ఎంత సుందరమైన వాడివో మేము నేర్చుకున్నామయ్యా. అంతరంగములో ఎంత సుందరమైన వాడివో మేము నేర్చుకున్నామయ్యా. మరి రెండవది, నువ్వు ఎంత మరి గొప్ప దేవుడువో, ఎంత నువ్వు
సమృద్ధి పొందుకున్నావో, శోధించడానికి వచ్చిన శేపాదేశపు రాణి అంత బంగారము, అంత రత్నవర్ణములు, గంధవర్గములు, రత్నాలు ఇచ్చి, అవునా, మరి అంత ఇచ్చి నేను గణపరిస్తే, మరి గణపరచడానికి వచ్చిన, యేసయ్యని గణపరచడానికి వచ్చిన జ్ఞానులు ఎంతమంది, వాళ్ళు ఎలా వచ్చారు, ఎంతమందిగా వచ్చారో ప్రభా, అవి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈరోజు అటువంటి జ్ఞానం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే ప్రభా, ఈరోజు ప్రభా నీవు మా కొరకు నువ్వు బలహీనుడిగా అయ్యావు, ఎండిన నేలలో మొక్కలాగా ఎదిగావు. కాబట్టి ఎండిన నేలని జీవితంలో మొక్కలాగా ఎదిగినావు. కాబట్టి నీవు నీ పరలోకంలో ఉన్న అందాన్ని, పరమగీతంలో ఏ విధంగా సొలొమోను చేపించిన అందం ఉందో ఆ అందాన్ని విడిచిపెట్టి నా కొరకు నువ్వు బలహీనుడిగా వచ్చావు, నా కొరకు నువ్వు దిగజారిన స్థితిలో వచ్చావు, తృణీకరింపడిన స్థితిలోకి వచ్చావు. మనుషులు చూడలేకపోతున్నారంట, అలా అయిపోయావయ్యా, కేవలము నా కొరకు అయ్యా. దాని కొరకు వందనాలు. నీవు అలా వచ్చినందుకు నీకు వందనాలయ్యా. తద్వారా నీవు మమ్మల్ని ఘనపరుస్తున్నావు. అలాగే నీవు వెదజల్లి బీదలకు ఇచ్చావు, నీ ఐశ్వర్యంను కూడా మా కొరకు కోల్పోవడానికి సిద్ధపడ్డావయ్యా. కాబట్టి నిశ్చయముగా మేము ధనవంతులగుటకు నీవు దారిద్రతను అనుభవించావయ్యా. తర్వాత నువ్వు లేమిని కొన్ని అనుభవించావు. తర్వాత నువ్వు ఆ లేమి లేకుండా కూడా నువ్వు సమృద్ధిగా జీవించావయ్యా పరిచర్యలో. అటువంటి కృపని మరి ఉన్న వాళ్ళందరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఈ రోజు నుంచి ప్రాస్పెరిటీ ఇవ్వండి ప్రభువా. యూ టుక్ ద పావర్టీ, లార్డ్, యూ గివ్ ప్రాస్పెరిటీ ఫ్రమ్ టుడే. యూ టుక్ ద సిక్నెస్, యూ గివ్ హెల్త్ టుడే. దిస్ క్రిస్మస్ యూ టుక్ ద అగ్లీనెస్ and you gave beauty out of ashes. You became like an ash and you gave beauty out of ashes. Lord, beautify everybody from today. In Jesus' mighty name we ask and pray. Amen, amen, amen. Happy Christmas. Merry Christmas everybody.